సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దారిద్ర నాశిని, భాగ్యలక్ష్మి. మరి అటువంటి శ్రీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారమెత్తాడు. అయితే ఒకానొక రోజు భూప్రపంచం మొత్తం దారిద్ర పీడితులై రోదిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి వారి కష్టాలకు శ్రీ మహావిష్ణువు భక్తులకి శ్రీ మహాలక్ష్మి గురించి కొన్ని సూత్రాలు చెప్పాడు. సిరి సంపదలు మెండుగా కలగాలంటే ఈ 5 సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని హిందూ ధర్మశాస్త్రం ప్రబోధిస్తోంది. ఇంతకు అవేమిటంటే, రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూగజీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి, ఇలా మూగజీవాలకి తిండి పెడితే చాలు, మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది. ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు ఖచ్చితంగా ఉండాలి. తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది. లక్ష్మీదేవిని ఎప్పుడూ గణపతితో, శ్రీ మహావిష్ణువుతో పూజించాలి. ఇలా చేస్తే సిరిల తల్లి అనుగ్రహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.